శ్రీమాత్రే నమః. వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో నేను యుద్ధానికి విరామం ఇవ్వడం అనేటటువంటిది కొంతమందికి నచ్చట్లేదు. వాళ్ళకి ఏం కావాలంటే మంచి మసాలా ఉన్నటువంటి డబుల్ కా దమ్ బిర్యానీ కావాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. హఠాత్తుగా యుద్ధం ఆగిపోయేటప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కానీ ఏం చేయలేం, ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆపారని నిలదీస్తున్న వాళ్ళే అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళకి మనం పెట్టినటువంటి టార్చర్ వల్ల మనోవేదన కలిగి ఆ వయసులో నిద్దట్లో గుటకేశారనుకోండి, ఆ నింద మళ్ళీ వీళ్ళే మన మీద వేస్తారు, మీ వల్లే వాళ్ళు గుటకేశారని. కాబట్టి ఇలాగా మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళని నేను ఎంటర్టైన్ చెయ్యను. కాబట్టి ఏది ఎంతవరకు లాగాలో అంతవరకే లాగాలి, తెగేదాకా లాగకూడదు. మనం న్యాయం అడిగాం, ఇద్దరికి చెయ్యండి అన్నాం, వాళ్ళు చేశారు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా తర్వాత మీరు క్షమాపణలు చెప్పండి మనం అడగం, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. వాళ్ళు క్షమించండి అని చెబితే చూసే వాళ్ళకి ఆనందం, కానీ మాకు అది కాదు. వాళ్ళు డబ్బులు ఇవ్వడమే వాళ్ళలో పరివర్తన. నిన్నటి వరకు భీష్మించి కూర్చున్నటువంటి వాళ్ళు ఈవేళ ఇచ్చారంటే వాళ్ళలో పరివర్తన వచ్చినట్టే. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. అయినా మా తాత ఒక 40 ఏళ్ళ క్రితం నాకు మాట చెప్పాడు, ఒరే అబ్బాయి, ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలుసున్నోడే దేవుడు, రాజు. అటువంటి వాడే కదరా హనుమంతుడు అని. సినిమాలో డైలాగ్ కాదు, సినిమాలో 20 ఏళ్ళ క్రితం వచ్చిన డైలాగ్ కాదు, 40 ఏళ్ళ క్రితం మా తాత హనుమంతుడి గురించి చెప్తూ ఆంజనేయ స్వామికి ఎంత శక్తి ఉన్నా ఎక్కడ నెగ్గాలని చూసుకోవాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు. కాబట్టి హనుమంతుడు చిరంజీవి అయ్యాడు రా అని చెప్తాడు. కాబట్టి మీ మసాలా ఎంటర్టైన్మెంట్ కోసం నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యను. ఏ యుద్ధం ఎక్కడ ఆపాలో అక్కడే ఆపుతా. మీరు ఇంకా అలా ఆపారు ఇలా ఆపారని మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. నేను చెప్పాను కదా, ఐశ్వర్యం ఉన్నవాడు పూలు చల్లుతాడు, ఐశ్వర్యం ఉంది లెక్కలేదు కాబట్టి. పూలు లేనివాడు దరిద్రుడు ఉంటాడు, వాడు రాడేస్తాడు, దొరికిన రాయల్లా వేస్తాడు. కాబట్టి రాళ్ళేసేవాడు ఎప్పుడు దరిద్రుడే, రాళ్ళేసేవాడు ఎప్పుడు చుట్టూ నేల మీద వెతుక్కుంటూ ఉంటాడు. పూలు వేసేవాడు అలా కాదు, వాడి వెనకాల ఎంతో ఐశ్వర్యం పైకి చూస్తూ పూలు చల్లుతాడు, అంతే తేడా. జయం.